మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో షాదీఖానా భూమిని ఆర్డీఓ హరికృష్ణ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వరి పరిశీలించారు. షాదీఖానా భూమి కబ్జా గురవుతున్నట్టుగా వచ్చిన ఫిర్యాదుతో భూమిని పరిశీలించడం జరిగిందని తెలిపారు. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ సుధాకర్, రెవెన్యూ సిబ్బంది, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. కేటాయించిన 2 ఎకరాల భూమి గురించి విచారణ చేయడానికి నేను డిఎండబ్ల్యూ గారు స్థానిక తహసీల్దార్తో కలిసి రావడం జరిగింది. ఇందులో 1980లోనే ప్రభుత్వం షాదీఖానా కొరకు ముస్లిం సోదరుల కోసం 2 ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించింది. దాంట్లో 5-6 గుంటల వరకు వాళ్ళు షాదీఖానాలో స్థలం కట్టుకున్నారు. డబ్బులు ఇట్లా అయిపోయింది. దాని కొంత ఎంక్రోచ్మెంట్ ఉందని కాంప్లైంట్ లాగా డిస్ట్రిక్ట్గా కాంప్లైంట్ చేశారు. ఆ కాంప్లైంట్పై విచారణ చేయడానికి మా రికార్డ్స్ తనిఖీ చేయడం జరిగింది. ఆ రికార్డుల ప్రకారం ఈ మొత్తం ఎంతో భూమి ఉందో షాదీఖానా కేటాయించి సర్వే చేయించేసి, అలానే దీంట్లో కోర్టు కేసు కూడా ఒకటి ఉంది. ఆ కోర్టు కేసు కోర్టు డైరెక్షన్ ఎలా ఉందో ఆ కోర్టు డైరెక్షన్ ప్రభుత్వ భూమిని కాపాడడానికి ఎలా ప్రయత్నం చేయాలో అలా ప్రయత్నం చేస్తే కోర్టు కూడా సరైన సమాధానం పంపి ఈ ప్రభుత్వం షాదీఖానా భూమిని బెల్లంపల్లి ముస్లిం మత పెద్దలకు అప్పగింది. ఈరోజు బెల్లంపల్లి టౌన్లోని షాదీఖానా ప్రభుత్వం కేటాయించిన 2 ఎకరాల భూమి గురించి విచారణ చేయడానికి నేను డిఎండబ్ల్యూ గారు స్థానిక తహసీల్దార్తో కలిసి రావడం జరిగింది. ఇందులో 1980లోనే ప్రభుత్వం